गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरिया इलांటి నినాదాలు చేయడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. వినాయక చవితి పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గల్లీ గల్లీలో గణపతి బప్పాలు కొలువు తీరడానికి రెడీ అయ్యారు. వాడవాడలా కొలువు తీరే గణనాథులు వింత వింత ఆకారాలతో అలరించనున్నారు. భారీ వినాయకులు భక్తులను ఉత్సాహపరచనున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలకు సిటీ పెద్ద ఎత్తున సన్నద్ధమవుతోంది. మీరు రెడీనా? వాళ్ళు 20 అడుగుల్లో విగ్రహం పెట్టారంటే మనం 25 అడుగులు పెట్టాలి. ఆ కాలుని వాళ్ళు 30 అడుగులు పెట్టారు. మనం 40 ఫీట్ తగ్గకూడదు. పోటాపోటీగా ఏటికేడు పెరుగుతున్న గణనాథుల ఎత్తుకు ఈసారి బ్రేక్ పడనుంది. 15 అడుగుల్లోనే ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు స్వీయ నియంత్రణ పాటించాలని కోర్టు సూచనలు చేస్తోంది. దీనికి తోడు సిటీలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా గణనాథుల ఎత్తుకు బ్రేక్ వేస్తోంది. పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిమజ్జనం సమయంలో మెట్రో రైలు దాటడం కష్టమంటున్నారు పోలీసులు. వీలైనంతగా ఎత్తు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఏరియాలో ఎంత ఎత్తు ఉండాలనే విషయంపై పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఎంజే మార్కెట్, మెహంజీ మార్కెట్, చౌరస్తా కీలకం. బాలాపూర్, చార్మినార్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ 23 అడుగులకు మించరాదని సూచించింది. మోహన్జాహి మార్కెట్ దగ్గర 26 అడుగుల ఎత్తులో మెట్రో రైలు వెళ్తుందని, విగ్రహాలు 23 అడుగుల లోపే ఉండాలని పోలీస్ శాఖ ఆదేశించింది. వాహనం 5 అడుగులు ఉంటుంది అంటే విగ్రహం 18 అడుగులు మించరాదని మెట్రో సాక్షిగా చెప్తున్నారు. వాహనం, గద్దెలు, విగ్రహం అన్ని కలుపుకుంటే 23 అడుగులు ఎత్తు మించరాదు. అంతకంటే విగ్రహం ఎత్తు పెరిగితే మార్కెట్ నుంచి నేరుగా వెళ్లి కేర్ ఆసుపత్రి దగ్గర యూటర్న్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇదే జరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని చెప్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. ప్రస్తుతం మనం మోహన్జాహి మార్కెట్ దగ్గర ఉన్నాం. ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్క వినాయక విగ్రహాలు ఇక్కడ ఈ ఏరియా గుండానే ట్యాంక్ బండ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే మొత్తం మీద ఇక్కడ మెట్రో పనులు మాత్రం దాదాపు సంవత్సరం నుంచే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ విగ్రహాల ఎత్తును 15 నుంచి 16 అడుగుల్లోపే ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చే విగ్రహాలను అనేసి పోలీస్ బాస్లు కూడా సూచించారు. విగ్రహాలను తరలించే వాహనాల సహా ఎత్తు 23 అడుగులకు మించి ఉండకూడదని కూడా సూచించారు. ఇక ఎంజే మార్కెట్ వద్ద 24 అడుగులు, మెట్రో స్టేషన్ ఎడిటింగ్ వద్ద 20 అడుగులు, ఎగ్జిబిషన్ అజెండా గేట్ ముందు 34 అడుగులు, కోటి నుంచి ఎంజే మార్కెట్ మధ్య మార్గంలో 15 అడుగులు, పుత్లిబోలి మార్గంలో 13 అడుగులు మించి విగ్రహాలను ఎత్తు ఉండకూడదని కూడా స్పష్టం చేశారు. ఈ విధంగా విగ్రహాల ఎత్తు మించితే ఇక్కడ మెట్రో పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని విగ్రహాల ఉత్సవాల ఊరేగింపుకు చాలా ఇబ్బంది కలుగుతుందనేసి కూడా పోలీసులు ఒక డ్రైవ్ కూడా చేశారు. అంటే విగ్రహాల ఎత్తు పరిమితికి మించితే ఇక్కడ నుంచి పాస్ కావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే కేర్ హాస్పిటల్ ఉందో ఒకవేళ 15-16 అడుగులకు మించి విగ్రహాలు ఇక్కడికి వస్తే మాత్రం కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కేర్ హాస్పిటల్ దగ్గర యూటర్న్ చేసుకొని రావాల్సి ఉంటుందనేసి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఆ రోజు ఖచ్చితంగా వర్తింపజేస్తామనేసి కూడా పోలీస్ బాసులు చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఈ విగ్రహాల ఎత్తు విషయంలో వివాదం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది నగరంలో. ఆఖరి విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఈ వివాదం కాస్త బేషజాలకు పోతుందనేసి చెప్పొచ్చు. ఇలా కాకుండా అవగాహన సదస్సులు అంటే 6 నెలల ముందు నుంచి అవగాహన సదస్సులు పబ్లిక్ లో అవేర్నెస్ తెప్పించడానికి చేస్తే బాగుంటుందనేసి కూడా పబ్లిక్ అంటున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.
ఇక పుత్లీపౌల్ నుంచి వచ్చే విగ్రహాలు 13 అడుగులకు మించరాదని సూచిస్తున్నారు. మెట్రో వర్క్స్ జరుగుతుందని, ఎత్తు ఎక్కువైతే ఇబ్బందులు వస్తాయని ఈ రూట్లో ఆంక్షలు పెట్టారు. 13 అడుగులకి అనుమతి ఉంటే వాస్తవ విగ్రహం ఎత్తు 8-9 అడుగుల్లోనే ఉండాల్సి ఉంటుంది. భారీ విగ్రహాలు ఈ రూట్లో ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు. పోలీస్ సూచనలు ఎంతవరకు అమలవుతాయో అనేది వేచి చూడాలి. ఇక కూకట్పల్లి జేఎన్టీ నుంచి మూసాపేట రూట్లో కూడా ఇబ్బందులు తప్పేట్లు లేవు. కూకట్పల్లి దగ్గర మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు. స్టేషన్ కింది నుంచి 18 అడుగుల ఎత్తు మాత్రమే స్థలం ఉంది. అంటే వాహనంతో కలుపుకొని విగ్రహం 16 అడుగులకు మించితే కష్టాలు తప్పవు. ఈ రూట్లో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కష్టమే. పోలీసులు మాత్రం 13 అడుగుల వరకు మాత్రమే ఉండాలని సూచిస్తున్నారు. విగ్రహాల ఎత్తు భారీగా ఉంటే హుస్సేన్ సాగర్ వైపు రావడం కష్టమే అంటున్నారు అధికారులు. వీలైనంతగా ఎత్తును తగ్గించుకోవాలని కమిటీలకు సూచిస్తున్నారు పోలీసులు. విగ్రహాల తయారీ ఇప్పటికే పూర్తయింది. కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ టైంలో ఎత్తుపై ఆంక్షలు అంటే కష్టం అంటున్నారు తయారీదారులు, కొనుగోలుదారులు. కనీసం 8 నెలల ముందే చెప్పాల్సి ఉంటుందని, ఇప్పటికిప్పుడు ఎత్తు తగ్గించుకోవాలని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధూల్పేట్ గణేష్ విగ్రహాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ గణేష్ పండుగకి 3 నెలల ముందు నుంచే విగ్రహ తయారీ స్టార్ట్ అవుతుంది. మరి ఈ విగ్రహ తయారీదారులకు ఈ గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో కాంట్రవర్సీ అనేది వీళ్ళ వరకు అవగాహన ఉందా లేదా? ఒకసారి ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటికిప్పుడు ఎత్తు విషయంలో తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనం ధూల్పేటలోనే ఉన్నాం. ఒక్కసారి తయారీదారుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాలను ఏందో తెలుసుకుందాం. 2 महीने से काम चालू होता हमारा, 3 महीने 2 महीने होता, 5 महीने में पूरा रेडी करते हैं. 6 फीट 25 फीट 10 ऐसा करते हैं. वही कारोबार है हमारा, और कुछ भी कारोबार नहीं है. ये कारोबार करते से इंस्ट्रक्शंस आए क्या कुछ तो भी? नहीं अभी फीट करना नहीं है. गवर्नमेंट से कुछ रिस्ट्रिक्ट कुछ हमारे को अभी तो नहीं आए. अभी तक कुछ भी नहीं बोले उन्होंने. पुलिस वाले नहीं अभी तो नहीं आए. कुछ तो भी इंस्ट्रक्शन करे तो कितने महीने से पहले करना आपको? हमारे को करना बोले तो 6 महीने पहले बोलना बोले तो हम लोग कुछ तो करते. काम हमारा स्टार्ट नहीं होने से पहले तो काम स्टार्ट होता. మెట్రో విషయంలో ఇట్లా వినాయకుడి విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దన్న నిబంధనలు ఉన్నాయి. మరి మీరేమంటారు ఆ విషయంలో? ఇది నిబంధనలు అన్నది చాలా మంచిది, కానీ దీన్ని ఒక 1 ఇయర్ బిఫోర్ చెప్తే చాలా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే వినాయకులు తయారు చేస్తారో వాళ్ళు 8 మంత్స్ 9 మంత్స్ బిఫోర్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ నిబంధన తీసుకొస్తే వీళ్ళ వినాయకులు ఎక్కడ అమ్ముడుపోవాలా? వీళ్ళు తయారు చేసింది ఎటు పోవాలా? వీళ్ళు లాస్ అయిపోతారు కదా. కళాకారులు వీళ్ళకి ఒక పర్మనెంట్ బిజినెస్ అనేది ఉండదు కదా. కళాకారులు చేసిన వర్క్కి మళ్ళీ వీళ్ళకు వేరే నెక్స్ట్ ఏమి ఉండదు, ఆల్టర్నేట్ ఏమి ఉండదు. కాబట్టి దీన్ని ఒక 9 మంత్స్ బిఫోర్ చెప్పి ఉండి అది ఒక రూల్ తీసుకొచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వీళ్ళ దగ్గర వచ్చి వీళ్ళకు చెప్పాను ఉండే వ్యవస్థ వచ్చి వీళ్ళకు చెప్పి వీళ్ళకు ఒక అంకుశం మీన్స్ ఒక బ్లాక్ పెట్టాలా, 15 ఫీట్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. అప్పుడు మంచిగా ఉంటుంది. బట్ ఈ సంవత్సరం అంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు ఎక్కడ అమ్ముతారు? అమ్మలేరు. కాబట్టి దీన్ని ముందే చెప్పనుండే ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం బాగా. మీరు చెప్పండి, అంటే వినాయక విగ్రహాన్ని ఇక్కడ కొనడానికి వచ్చారు, మరి ఎన్ని ఫీట్లకు బుక్ చేసుకున్నారు? ఎన్ని నెలల ముందు బుక్ చేసుకున్నారు? మామూలుగా అయితే మేము కరీంనగర్ నుంచి వచ్చాము. మాకు 15 ఫీట్స్ వరకు వినాయకుడు తీసుకెళ్దాం అనుకున్నాం. సో బుక్ చేసుకుని 3 మంత్స్ నుంచి మేము దీన్ని ప్రాసెస్ నడుస్తున్నాం. సో మాకు కాకుండా ఇంకా మిగతా ఇక్కడ లోకల్లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మెట్రో ఇబ్బంది కోసం కళాకారులకు దాదాపు ఒక 6 నుంచి 8 మంత్స్ వరకు చెప్తే బాగుంటుంది. వాళ్ళ కళాకారులు ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేబర్ కూడా చాలా ఎక్స్పెన్సెస్తో ఉంటుంది. కాబట్టి సో దానివల్ల గవర్నమెంట్ కూడా 6 మంత్స్ ముందే పోలీస్ స్టేషన్ కానీ వీళ్ళందరికీ ఇక్కడ ప్రియారిటీ వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళని తీసుకొని కాన్సెప్ట్ తీసుకొని మన హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళ ద్వారా కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. మీరు ఎన్ని ఫీట్లకు బుక్ చేసుకోవడానికి వచ్చారు? ఇలాంటి నిబంధనలు పెడితే బాగుంటుందా, పెట్టకపోతే బాగుంటుందా? పెడితే బాగుంటుందండి. పరిస్థితిని బట్టి పెడితేనే బాగుంటుంది. మేము ఇప్పుడు 15 ఫీట్లది 14 ఫీట్లది మేము చూడడానికి వచ్చాం. టైంలో ఇప్పటికిప్పుడు
అర్జెంటుగా తీసుకొచ్చే బదులు 1 year నుంచి బిఫోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో కానీ వినాయకులు పెట్టే వాళ్ళకు కానీ వినాయకులు తయారు చేసే వాళ్ళకు ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లంగానే ఉంటుంది. వీలైనంత వరకు ఎత్తు తగ్గించి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎత్తు విషయమే ఒకటైతే కాంప్రమైజ్ కావచ్చు. డిజైన్స్ ఎత్తు తక్కువలో కూడా చాలా చక్కగా కళాకారులు బాగా తయారు చేస్తున్నారు. మంచి మంచి డిజైన్లు ఉన్నాయి. ఎత్తు ప్రిఫరెన్స్ మానుకొని మంచి డిజైన్ ప్రిఫరెన్స్ ఇస్తూ కాన్సెప్ట్ ఉండే డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తర్వాత హైట్ గుణంగా వస్తే కొన్ని ఏరియాలు హైట్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం బాగానే హైట్ ఉన్నాయి, 90 feet 20 feet అట్లా ఉన్నాయి. ఈ మధ్య తగ్గించారు. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్స్ కానీ ఈ యొక్క మెట్రో కానీ జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని కోసం ఒక చిన్నగా చేసుకుంటే బాగుంటుంది అనే ఒపీనియన్. బొమ్మలు తయారు చేయాలంటే ఆషామాషి కాదు. కనీసం 8 months 6 months ట్రై చేస్తుంటే ఇప్పుడు ఆ రూప్ తీసుకొచ్చారు. ఇప్పటికి రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే చాలా తప్పండి. ఇట్స్ ఆల్మోస్ట్ 10 months బిఫోర్ చెప్పాలి. అదండి 10 months బిఫోరే ప్రిపరేషన్ అయిపోతుంది. కాకపోతే 6 months నుంచి పికప్ పడుతుంది అనమాట. ఏవైనా మోడల్ చేయడం ఏంటంటే 8 to 10 months బిఫోరే దానికి మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. ఇప్పుడు మోడల్ చేసి దాని బై ప్రోడక్ట్ తీయనిగా ఎప్పటి నుంచి ఫాస్ట్ అంటే 6 months బిఫోర్ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. 8 to 10 months బిఫోర్ చెప్తే దానికి కన్సిడర్ చేయడానికి ఏమన్నా అవుతుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ 15 days 1 month బిఫోర్ అంటే అప్పటికి ఆల్మోస్ట్ మార్కెట్లో లాంచ్ అయిపోతుంది. జస్ట్ కలరింగ్ కూడా అయిపోతుంది. అప్పుడు చెప్తే ఏం కాలేదండి. గవర్నమెంట్ కూడా పబ్లిక్ కూడా ఏం చేయలేదండి. విగ్రహాల ఎత్తు విషయంలో పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ప్రజల విశ్వాసం విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేయడం తగదని పోలీసులకి సూచిస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంతరావు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కోర్టు కూడా ఎత్తుపై ఆంక్షలు పెట్టలేదని, స్వీయ నియంత్రణ పాటించాలని మాత్రమే సూచించిందని చెబుతున్నారు. వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు కూడా నిర్వాహకుల విఘ్నతకే వదిలేశామని చెప్పింది. మరి ఈ ఎత్తు విషయంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి. ఈ ఎత్తు విషయంలో 2-3 రోజుల నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది. మరి ఈ విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు? భాగ్యనగరంలో గణేశోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాధికారులు కోర్టు ముందుకు ఎత్తు విషయంలో నిబంధనలు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. హైకోర్టుకు 15 అడుగులు పెడితే బాగుంటుందని కూడా రిప్రజెంట్ చేశారు. కానీ హైకోర్టు ఇది ఫండమెంటల్ రైట్లో అంతర్భాగంగా ఉంటుంది కనుక నిర్వాహకుల విఘ్నతకే విడిచిపెడతామని చెప్పారు. భాగ్యనగర గణేశోత్సవ సమితి కూడా ఎత్తు విషయంలో ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ఒకటి మాత్రం ప్రభుత్వము మరియు మనం గణేశోత్సవ సమితి తరఫున అందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. మనకి మెట్రో కారిడార్ రైల్వే ట్రాక్ ఉన్నది. దాని కింది నుండి విగ్రహాలు సాఫీగా జరిగేటట్లు మీరు నిర్వాహకులు విగ్రహాలను వాహనం ఎత్తు మరియు గణేశుని ఎత్తు అది మెట్రో రైల్ కారిడార్ యొక్క బ్రిడ్జ్ కిందికెళ్ళి పోయేలాగా అక్కడ స్టక్ అయిపోయి ఇబ్బంది కలగని పరిస్థితుల్లో అందరూ కూడా తమంతకు తాము ఆ ఎత్తును పరీక్షించుకుంటూ దానికి అనుగుణంగా మన విగ్రహాలు వాహనంలో తీసుకొని రావాలి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన విగ్రహం వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెట్రో రైల్ కారిడార్ బ్రిడ్జ్ కింది నుంచి సాఫీగా పోయేలాగా ఈ యొక్క ఎత్తును తీసుకొని రావాలని చెప్పి అన్ని గణేష మండపాలకు మేము సజెస్ట్ చేస్తున్నాం. మొన్న జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారుల మీటింగ్లో మీ వరకు ఎలాంటి టాపిక్స్ లేవనెత్తారు? మీరు మీ అభిప్రాయాలను ఎట్లా వ్యక్తపరుచుకున్నారు? వాళ్ళు చెప్పిన వాటికి మీరు ఎన్నింటికి ఒప్పుకున్నారు? ప్రభుత్వ అధికారుల దగ్గర మీటింగ్లు అయినప్పుడు 15 అడుగులు పెడతామన్నారు. 15 అడుగులు ఎందుకు పెట్టాలి? మీరు 12 ఎందుకు పెట్టడం లేదు? 10 ఎందుకు పెట్టడం లేదు? 5 ఎందుకు పెట్టడం లేదు? 3 ఎందుకు పెట్టడం లేదు? వాట్ ఈస్ ద పారామీటర్ 15కు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. 15 కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది ఏమవుతుంది? దాన్ని కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కేవలం మొండిగా 15 ఫీట్లు పెట్టాలని పోలీసులతోటి ఇప్పుడు నగర పోలీస్ కమిషనర్ కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళతోటి పోలీసులతోటి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకునవలసినటువంటి అవసరం లేదు. ఇది ఫండమెంటల్ రైట్. నా ఇష్టం 1 అడుగు పెట్టుకోవచ్చు, 100 అడుగులు పెట్టుకోవచ్చు. కానీ నా విగ్రహం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అని సమాజం లోపల ఒక సంకేతం ఇవ్వడానికి కానీ నిర్వాహకులు
సహకరించాలని భాగ్యనగర్ గణేశోత్సవ సమితి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి మెట్రో రైల్ పనులు ఇప్పుడు సంవత్సరం కిందటి నుంచే జరుగుతున్నాయి. ఈ మెట్రో రైల్ పనుల విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? మెట్రో రైల్ విషయంలో 15 అడుగులకు మించి మోంజో మార్కెట్ దగ్గర నుంచి ఆ విగ్రహాలు వెళ్ళయి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? పోలీసు వాళ్ళు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. మోజంజాయ్ మార్కెట్ దగ్గర 26.7 అడుగులు ఉన్నది. అంటే ఒక 5 ఫీట్లు వాహనము మరియు ప్లాట్ఫామ్కు తీసేసిన 22 ఫీట్ల వరకు, అంటే 20 నుంచి 22 ఫీట్ల వరకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉన్నది. 15 ఫీట్లని మీరు ఎందుకు చెప్పాలి? జనరల్గా అందరికీ చెప్పాలి. ఎవరైతే గణేష విగ్రహాలు తయారు చేసుకుంటున్నారో వారు ఈ మోజంజాయ్ మార్కెట్ ప్రాంతం నుంచి పోయేటువంటి గణేష మండపాల వాళ్ళు ఎత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇరుక్కోకుండా సాఫీగా పోయేలాగా తమ విగ్రహాలను తీసుకొని రమ్మని చెప్పాలి. 15 ఫీట్లు పెట్టండి, అవి పెట్టండి అని పోలీసుల డ్యూటీ కాదు ఇది. అనవసరంగా పోలీసులు భయోత్పాదాన్ని కలగజేయడానికి, మండప నిర్వాహకుల మీద ఒత్తిడి తేవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు చేయలేదు. కనుక ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఇటు కోర్టును తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఇటు నిర్వాహకులను కూడా అయోమయంలోకి గురి చేస్తున్నారు. కనుక ప్రభుత్వ అధికారులు తమ పంథాను మార్చుకొని సాఫీగా గణేశోత్సవాలు జరగడంలో సహకరించాలని భాగ్యనగర్ గణేశోత్సవ సమితి విజ్ఞప్తి చేస్తుంది. మోంజో మార్కెట్ ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎన్ని అడుగుల విగ్రహాలను తరలించవచ్చు? 22 ఫీట్ల వరకు మోజంజాయ్ మార్కెట్ దగ్గర సాఫీగా వెళ్ళిపోతుంది. అంతకంటే పైన వస్తే ఒక 5 అడుగుల వరకు వస్తే కేర్ హాస్పిటల్ వైపు లెఫ్ట్కి టర్న్ చేసి అక్కడ యూ టర్న్ చేసుకొని మళ్ళీ వచ్చి కూడా కలవచ్చు. కనుక దీన్ని సమస్యగా సృష్టించవద్దు. ఏదైనా ఉంటే ఏదైనా ఎత్తు పెట్టుకున్నారు ఎవరైనా, ఆ ఎత్తు ఉన్నటువంటి విగ్రహాన్ని ఏ విధంగా అక్కడ తీసుకుపోవడానికి మార్గాన్ని అన్వేషించాలి తప్ప నిబంధనలు విధించరాదని చెప్పి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి విజ్ఞప్తి చేస్తుంది.